అయితే ఫైనల్ అకౌంట్స్ పార్ట్ 2 అంట. సో ఫైనల్ అకౌంట్స్ పార్ట్ 2 కదా మరి. ఫైనల్ అకౌంట్స్ విత్ అడ్జస్ట్మెంట్స్ హెడ్డింగ్ పెట్టండి. ఫైనల్ అకౌంట్స్ విత్ అడ్జస్ట్మెంట్స్. ఫైనల్ అకౌంట్స్ విత్ అడ్జస్ట్మెంట్స్. అసలు అడ్జస్ట్మెంట్ అంటే ఏంటో చూద్దాం. అసలు టెక్స్ట్ బుక్ లో అడ్జస్ట్మెంట్ గురించి ఇచ్చాడా లేదా మనమే చెప్పుకోవాలనేది చూద్దాం. సో చేసి చదువుతావు సార్ మీనింగ్? Yes, sir. Every business organization prepares trading account, profit and loss account, and balance sheet to find out net profits and financial position during a particular accounting period. To find out net profit, all the expenses relating to current year, whether actually paid or not, all incomes received or yet to be received during the year should be taken into account. అమ్మా ఈ కాన్సెప్ట్ ఏమంటావమ్మా? పే చేసినా చెయ్యకపోయినా, రిసీవ్ చేసుకున్నా చేసుకోకపోయినా మనం రికార్డ్ చేసేస్తున్నాం అంట. ఆ కాన్సెప్ట్ ఏంటి? స్టార్టింగ్ లో నేర్చుకున్న గుర్తుంది అవగానే? మనం అకౌంట్స్ ఏ బేసిస్ మీద రికార్డ్ చేస్తామని నేర్చుకున్నాం, గుర్తుందా అదన్నా? అది కూడా గుర్తులేదు. అమ్మ అకౌంట్స్ మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకున్నాం కదా. కాన్సెప్ట్స్ వచ్చారా మీరు అందరూ క్లాసెస్ కి? తేజస్వి వచ్చింది, కార్తీక్ వచ్చాడు, మీరు అందరూ వచ్చారు. నాకు గుర్తుంది, మరి మీకు గుర్తుందో లేదో. అప్పుడు కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం, అకౌంటింగ్ కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం, గుర్తుందా? Yes, sir. అందులోని నేను రిసీవ్ చేసుకోకపోయినా నాకు రావాల్సింది రిసీవ్ చేసుకుంటాను, నేను రికార్డ్ చేసుకుంటాను. నేను పే చెయ్యకపోయినా పే చేయాల్సింది రిసీవ్ చేసుకుంటాను. ఈ కాన్సెప్ట్ ఏంటి అని చెప్పి నేర్చుకున్నాం మనం. పోనీ పక్కన పెట్టండి. నేను రిసీవ్ చేసుకుంటేనే రికార్డ్ చేస్తాను, నేను పేమెంట్ చేస్తేనే రికార్డ్ చేసుకుంటాను. ఆ కాన్సెప్ట్ ఏంటి పోనీ? Cash basis of accounting, sir. అది క్యాష్ బేస్ ఆఫ్ అకౌంటింగ్, అది గుర్తుంది. మరి నాకు రిసీవ్ చేసుకోకపోయినా రికార్డ్ చేస్తాను, పే చెయ్యకపోయినా రికార్డ్ చేస్తాను. మరి ఆ కాన్సెప్ట్ ఏంటి? చెప్పమ్మా ఎవరు చెప్తున్నారు? Accrual basis, sir. Accrual basis. అది ఎక్రూవల్ కాన్సెప్ట్. అర్థమవుతుందా? సో మన అకౌంట్స్ అన్ని కూడా ఏంటమ్మా, క్యాష్ బేసిస్ లో రికార్డ్ చెయ్యం. ఏ బేసిస్ రికార్డ్ చేస్తాం? ఎక్రూవల్ బేసిస్ రికార్డ్ చేస్తాం. సార్ ఎక్రూవల్ అంటే ఏంటి? నాకు టోటల్ గా శాలరీ రావాల్సింది 5,000, కానీ నా చేతిలో పడింది 3,000. ఇప్పుడు ఎవరన్నా నీ శాలరీ ఎంత అంటే నాకు వచ్చింది చెప్తానా, నాకు రావాల్సింది టోటల్ చెప్తానా? Total చెప్తాను సార్. ఎంతమ్మా అది? 5,000 సార్. ఎక్రూవల్ కాన్సెప్ట్ అనమాట. లేదా నాకు వచ్చింది 3,000, నా శాలరీ 3,000, నేను 3,000 రికార్డ్ చేసుకుంటాను అని చెప్పాను అనుకో, మాది అదే బేసిస్, క్యాష్. నెక్స్ట్ చదువు. Similarly, incomes and expenses relating to next year but received incomes and paid expenses in current year should not be included in current year accounts. అంతేనే కదమ్మా. Yes, sir. లాస్ట్ ఇయర్ కి సంబంధించిన డబ్బులు అప్పుడు పే చేయకపోతే ఈ కరెంట్ ఇయర్ లో పే చేసామంట. లేదు, నెక్స్ట్ ఇయర్ సంబంధించిన అడ్వాన్సెస్ ఏ ఉంటాయి, అడ్వాన్సెస్ కరెంట్ ఇయర్ లో పే చేస్తూ ఉంటా. ఉండొచ్చా కరెంట్ ఇయర్ లో అవన్నీ? అర్థం కాలేదు, మళ్ళీ చెప్తాను చూడు. 3 అకౌంటింగ్ పీరియడ్స్ ఉన్నాయన్న. 1, 2, 3 అకౌంటింగ్ పీరియడ్స్ అనమాట. అకౌంటింగ్ పీరియడ్ నెంబర్ 1 ఏంటంటే 18-19. అకౌంటింగ్ పీరియడ్ నెంబర్ 2 ఏంటంటే అమ్మా 19-20. ఓకేనా? ఇంకోటి ఏంటంటే 20-21. ఓకేనా? 18-19, 19-20, 20-21. నేను 19-20లో ఉన్నాను. 19-20లో ఉన్నానమ్మా. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎప్పటికి ప్రిపేర్ చేయాలి నేను? చెప్పండి ఎవరికన్నా ఐడియా ఉంటే. ఎప్పుడు ప్రిపేర్ చేయాలి? 19-20కి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎప్పుడు ప్రిపేర్ చేయాలి? 2021 సార్. 2021. నేను కరెంట్ ఇయర్ అంటే ఇది ఇక్కడ ఉన్నాను, నేను ఈ ఇయర్ లో ఉన్నాను, నేను కరెంట్ ఇయర్ లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తాను? మార్చ్. మార్చ్. ఎప్పుడు మార్చు? 2020.
31st March 2020. 31st March 2020 అవునా కదా? Yes, sir. Yes, sir. సో ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, శాలరీ పే చేశానమ్మా, శాలరీ పెయిడ్ నేను మాట్లాడుతున్నా, శాలరీ పెయిడ్ ఈజ్ ఈక్వల్ టు 10,000 అంట. శాలరీ పెయిడ్ 10,000 అని చెప్పాడు. శాలరీ పెయిడ్ 10,000లో ఏమేమి పే చేశానంట చూడమ్మా. లాస్ట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 2,000 అంటే లాస్ట్ అంటే ఎప్పుడుది 18-19ది. అలాగే నెక్స్ట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 1,000 అంటే నెక్స్ట్ ఇయర్ది ముందుగా కట్టేసాను, అడ్వాన్స్ గా కట్టేసాను. ఇదేమో అవుట్ స్టాండింగ్, లాస్ట్ ఇయర్ అడ్వాన్స్ కట్టినట్టు, ఇది నెక్స్ట్ ఇయర్ ఓకే, ఇది అడ్వాన్స్ గా కట్టినట్టు, ఇది అవుట్ స్టాండింగ్ కట్టినట్టు అమ్మా. అంటే టోటల్ గా కరెంట్ ఇయర్ ఎంత కట్టినట్టు? 7,000, sir. ఇప్పుడు చెప్పండి. నేను నా బిజినెస్ బుక్స్ లో 10,000 రికార్డ్ చేయాలా, శాలరీ అంటేనే 7,000 రికార్డ్ చేయాలా? 7,000, sir. ఎంతమ్మా? 7,000. గట్టిగా చెప్పాలి. 7,000, sir. 7,000 రికార్డ్ చేయాలి. రీజన్ చెప్పమ్మా, ఎందుకు 7,000 రికార్డ్ చేయాలి? అంటే కరెంట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ప్రెసెంట్ ఇయర్ లోకి రాదు కదా సార్. అంటే ఓన్లీ నేను ఏ ఇయర్ రికార్డ్ చేస్తున్నాను? ప్రెసెంట్ 1920 రికార్డ్ చేస్తున్నాను. ఏ శాలరీ ఉండాలి? 1920 శాలరీ ఉండాలి. 1920 శాలరీ ఎంత? 7,000, sir. 7,000. అర్థమైందా లేదా? Yes, sir. లాస్ట్ ఇయర్ ఉంటే అలాగే నెక్స్ట్ ఇయర్ ఉంటే ఏం చేయాలి? డిడక్ట్ చేయాలి, తీసేయాలి. కరెంట్ ఇయర్ లో మాత్రం రికార్డ్ చేయాలి. ఈ నెక్స్ట్ ఇయర్ నేను రికార్డు చెయ్యను. అర్థమైందా లేదా? Yes, sir. Yes, sir. నెక్స్ట్ ఇంకోటి ఉంది. ఈ 7,000 ఫైనల్ అనుకున్నా, 7,000 కాదు. ఇంకోటి చెప్తాడు ఏంటంటే కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ అంటే ఈ సంవత్సరం కట్టాల్సింది ఉందంట ఒక 2,000. ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్, టోటల్ కరెంట్ ఇయర్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్పాలి? 9,000, sir. 9,000. ఏమ్మా మిగతా ఎవరికి బుర్రలు వాడట్లేదు. టోటల్ గా నేను శాలరీ పే చేసింది 10,000 రా. అందులో లాస్ట్ ఇయర్ది 2,000 ఉంది, మైనస్ చేస్తాను, ఇయర్ది కాదు. నెక్స్ట్ ఇయర్ది 1,000 ఉంది, అది కూడా మైనస్ చేస్తాను, ఎందుకంటే ఇయర్ది కాదు. అదే కరెంట్ ఇయర్ ఇంకా కట్టాల్సింది ఉంది 2,000. సో టోటల్ 7,000 కట్టాలి, 2,000 కట్టాలి. టోటల్ ఎంత అయింది? 9,000 కరెంట్ ఇయర్ శాలరీ. ఇప్పుడు చెప్పండి అమ్మా. ఇప్పుడు P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ టు శాలరీ అకౌంట్ అని చెప్పి 10,000 రికార్డ్ చేయాలా, 2,000 రికార్డ్ చేయాలా, 1,000 రికార్డ్ చేయాలా, 7,000, 2,000, 9,000? 9,000, sir. 9,000. అర్థమైందా లేదా? Yes, sir. మరి Yes, ఇప్పుడు sir. ఈ వర్క్ అంతా చేసాం కదా, ఈ వర్క్ అంతటిని ఏమంటాం? ఏం చేసాం మనం? అడ్జస్ట్ చేసాం, sir. అడ్జస్ట్ చేసాం. సో ఇలాంటి అడ్జస్ట్ మనం చేయాల్సిన న్యూమరస్ గా ఉంటే అడ్జస్ట్మెంట్స్. ఆ అడ్జస్ట్మెంట్స్ అన్ని చేసి ఫైనల్ అకౌంట్స్ కి వెళ్ళండి అని చెప్తున్నాడు. అర్థమైందా లేదా? సార్ మరి అర్థమైందా లేదమ్మా? లాస్ట్ ఇయర్ అమౌంట్ ఎక్కడ రికార్డ్ చేయాలి సార్? ఎనీ డౌట్స్? ఏదమ్మా? లాస్ట్ ఇయర్ అమౌంట్ ఎక్కడ ఎవరు రికార్డ్ అన్నారు ఏదో చేయాలి? రికార్డ్ చేయాలి సార్. లాస్ట్ ఇయర్వి ఎక్కడ రికార్డ్ చేయాలి, నెక్స్ట్ ఇయర్ ఎక్కడ రికార్డ్ చేయాలి, ఈ డౌట్ ఉంది కొంతమందికి. ఓకేనా? సో చేద్దాం అమ్మా. లాస్ట్ ఇయర్ది ఇప్పుడు పే చేసామంటమ్మా. ఇప్పుడు పే చేసాం అంటే కరెంట్ ఇయర్ లో క్యాష్ బుక్ ఉంటుందా ఉండదా? క్యాష్ అకౌంట్ ఉంటుందా ఉండదా? Yes, sir. Yes, sir. క్యాష్ అకౌంట్ లో బై శాలరీలో ఆ 2,000 వెళ్ళిపోద్ది. నెక్స్ట్ ఇయర్ది పే చేసాం, మళ్ళీ బై శాలరీలో ఆ 1,000 వెళ్ళిపోద్ది. మొత్తం పేమెంట్ ఈ లాస్ట్ అయితే ఏంటి, కరెంట్ అయితే ఏంటి, ఈ సంవత్సరం పేమెంట్ చేశాను, నా క్యాష్ బుక్ లో నుంచి పేమెంట్ చేశాను, క్యాష్ బుక్ లో నుంచి బయటకు వెళ్ళిపోద్ది. ఎనీ డౌట్స్? No, ఏమైనా sir. డౌట్ ఉందా?
No, sir. ఇప్పుడు చూడండి మెయిన్ ఇప్పుడు ఇదే ఇంపార్టెంట్. బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేశాను. బ్యాలెన్స్ షీట్ చెప్పండి అమ్మా, రైట్ హ్యాండ్ సైడ్ ఏముంటది బ్యాలెన్స్ షీట్ కి? Liabilities. Assets, sir. అసెట్స్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లైబిలిటీస్. చెప్పండి అమ్మా, నెక్స్ట్ ఇయర్ కట్టాల్సిన 1000 ఈ సంవత్సరం కట్టేశాను. అసెట్టా లైబిలిటీయా? అసెట్ సార్. అసెట్ సైడ్ రాస్తానమ్మా 1000 రూపీస్. ఎనీ డౌట్స్? No, sir. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ ఈ 1000 రూపీస్ నెక్స్ట్ కూడా ఇక్కడ రాశాను. ఓకే, ఇలాంటి బ్యాలెన్స్ షీట్ ముందు సంవత్సరంలో ఉంటుందా ఉండదా? Yes, sir. మరి ఆ బ్యాలెన్స్ షీట్ లో లాస్ట్ ఇయర్ కట్టాల్సింది కట్టలేదు. అసెట్ లైబిలిటీయా? Liabilities. ఆ 2000 లైబిలిటీస్ లో పడాలి. ఎనీ డౌట్స్? ఏం డౌట్స్? sir. మరి కరెంట్ ఇయర్ లో 2000 అవుట్ స్టాండింగ్ ఉంది, కట్టాల్సింది కట్టలేదు, అది ఎక్కడ పడుతుంది? Liability, sir. లయబిలిటీస్, కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్. సో సమ్స్ చేస్తే నెమ్మదిగా ఇవన్నీ అర్థం అవుతాయి. ముందైతే ఈ ఎక్కడ రికార్డ్ అవుతాయి పక్కన పెడతాయి. అడ్జస్ట్మెంట్ అర్థమైందా లేదా అది చెప్పండి నాకు. ఎస్ సార్. ఈ sir. అడ్జస్ట్మెంట్స్ అర్థమైతే ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ బోల్డ్ ఉన్నాయి, అవన్నీ నేర్చుకొని చేయాలి. ఇప్పుడు అది మన టార్గెట్. చేద్దామా నెమ్మదిగా? Yes, sir. ఇది చేద్దాం. ఓకే, ఒకసారి పక్క పేజ్ లో టైప్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ లో ఏముందో చూడండి అమ్మా. ఫస్ట్ వన్ ఏముందో చూడండి. టెక్స్ట్ బుక్ లో పక్క పేజ్ లో టైప్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ రిలేటెడ్ టు క్లోజింగ్ స్టాక్స్. అడ్జస్ట్మెంట్ రిలేటెడ్ టు క్లోజింగ్ స్టాక్ ఎక్కడో చూసినట్టు గుర్తు నాకు. మీకేమైనా గుర్తొచ్చిందా? Trial 2 balance times రికార్డ్ చేశాం కదా సార్. record చేయాలి. 2 times రికార్డ్ చేసాం. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇప్పుడు చెప్పండి నాకు. ఆల్ అడ్జస్ట్మెంట్స్ ఎన్నిసార్లు రికార్డ్ చేయాలి? 2 times, sir. 2 times రికార్డ్ చేయాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఆల్ అడ్జస్ట్మెంట్స్ 2 times రికార్డ్ చేయాలి. ఇప్పుడు చెప్పండి అమ్మా, అడ్జస్ట్మెంట్స్ 2 times ఎందుకు రికార్డ్ చేయాలి? రీజన్ ఏంటి? అడ్జస్ట్మెంట్ 2 times ఎందుకు రికార్డ్ చేయాలి? రీజన్ ఏంటి చెప్పండి. నేను చెప్తాను చూడండి. ఈ అడ్జస్ట్మెంట్స్ అనేవి ట్రయల్ బ్యాలెన్స్ టైంకి మనకు తెలుస్తాయా? నార్మల్ అకౌంట్స్ లో పడతాయా? No, sir. మరి అవన్నీ అక్కడ రికార్డ్ అవ్వలేదు అంటే ఎక్కడికి వచ్చి రికార్డ్ అవుతుంది? డైరెక్ట్ గా ఫైనల్ అకౌంట్స్. Financial statements. మనం ఎప్పుడు కూడా అకౌంటింగ్ లో సింగిల్ ఎంట్రీ ఫాలో అవుతాం, డబుల్ ఎంట్రీ ఫాలో అవుతామా? డబుల్ ఎంట్రీ సార్. Double Double entry, sir. డబుల్ ఎంట్రీ అన్నప్పుడు ఎన్నిసార్లు రికార్డ్ చేయాలి? 2 times. 2 2 times. times. అర్థమైందా లేదా? Yes, sir. అర్థమైందా Yes, sir. లేదా? అందుకు నేను 2 times రికార్డ్ చేశాను. అక్కడ చెప్పనన్నాను ఎందుకంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అంటే ఏంటో మీకు తెలిస్తే అప్పుడు మీరు 2 times మీ నోట్లో నుంచి మీరు చెప్తారు. అర్థమైందమ్మా 2 times ఎందుకు రికార్డ్ చేస్తున్నామో? Yes, sir. ఇంకో క్వశ్చన్. అడ్జస్ట్మెంట్స్ అన్ని కూడా క్వశ్చన్ లో మనకి ఎక్కడ కనిపిస్తాయి? అడ్జస్ట్మెంట్స్ అన్ని కూడా క్వశ్చన్ లో మనకి ఎక్కడ కనిపిస్తాయి? Outside of the trial balance. అర్థం కాలేదు మీకు. నేను అడిగిన క్వశ్చన్ అర్థం కాలేదు. మీకు క్వశ్చన్ ఇచ్చాడు, ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇచ్చాడు, అందులో ఇది అడ్జస్ట్మెంట్ అని మీకు తెలిసింది. ఎలా తెలుస్తుంది? దేని బట్టి తెలుస్తుంది అడ్జస్ట్మెంట్ అని? అది ఎక్కడ ఉంటో తెలుస్తుంది. కింద. దేని కింద? ట్రయల్ బ్యాలెన్స్ కింద సార్. ట్రయల్ బ్యాలెన్స్ లో ఉంది అంటే అది అకౌంట్స్ నుంచి వచ్చిందని అర్థం. అంటే డబుల్ ఎంట్రీ కంప్లీట్ చేసి వచ్చిందని ట్రయల్ బ్యాలెన్స్ లోకి. ట్రయల్ బ్యాలెన్స్ లో లేకుండా కింద సపరేట్ గా ఉందంటే దాని అర్థం ఏంటి? అదేంటి దాని పేరేంటి? Adjustments. Adjustments, sir. అందుకే ముందు ఫైనల్ అకౌంట్స్ లోని ట్రయల్ బ్యాలెన్స్ కింద ఏముంది? Closing stocks. అందుకే క్లోజింగ్ స్టాక్ అడ్జస్ట్మెంట్ అయ్యింది. ఆ అడ్జస్ట్మెంట్స్ ఎన్నిసార్లు రికార్డ్ చేసాం? 2 times సార్. 2 times, sir. డౌట్స్? No, డౌట్స్ sir. ఉన్నాయి ఎవరికన్నా? ఒకసారి No, sir. ప్రాబ్లమ్స్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ప్రాబ్లమ్, సెకండ్ ప్రాబ్లమ్, ఏదో ఒక ప్రాబ్లమ్ ఓపెన్ చేయండి. బ్యాక్ సైడ్ బాగా వెనక్కి వచ్చేయండి. వెనక్కి వచ్చి ప్రాబ్లమ్స్ ఓపెన్ చేయండి. ఏ ప్రాబ్లం ఓపెన్ చేశారు చెప్పండి నాకు. ఏ 15, ప్రాబ్లం sir. ఓపెన్ చేశారు? ఏమా? 15, sir. 15th ప్రాబ్లం ఓపెన్ చేశారంటే చూడండి. 15th ప్రాబ్లం ఓపెన్ చేయండి అందరూ. 15th ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్ లో? ట్రయల్ Trial బ్యాలెన్స్. balance. Yes, sir. ట్రయల్ బ్యాలెన్స్ కి కాకుండా సపరేట్ గా కొన్ని ఇచ్చాడు. ఏంటవి? Adjustments, sir. అర్థమైందా?
Yes, sir. Yes, ఆ sir. అడ్జస్ట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 ఎన్నిసార్లు రికార్డ్ చేస్తాం ఆ 5 అడ్జస్ట్మెంట్స్? 5 2 Two సార్ 10 10, times, sir. sir. 10 10 times, టైమ్స్ sir. రికార్డ్ చేయాలి. అర్థమైందా లేదమ్మా? Yes, sir. Yes, sir. అంటే Yes, sir. క్లోజింగ్ స్టాక్ 2 టైమ్స్, అవుట్ స్టాండింగ్ సాలరీ 2 టైమ్స్, బ్యాడ్ డెట్స్ 2 టైమ్స్. అమ్మ బ్యాడ్ డెట్స్ ఒకటే కాదు, పక్కన కూడా ఉంది. అండ్ క్రియేట్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్, అది కూడా అడ్జస్ట్మెంటే, ఒకే దాంట్లో 2 ఇచ్చాడు. డెప్రిసియేషన్ ఆన్ మెషినరీ 2 టైమ్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 2 టైమ్స్, టోటల్ 6 అడ్జస్ట్మెంట్, 6 2 12 టైమ్స్ రికార్డ్ చేయాలి. ఎనీ డౌట్స్? No, sir. No, sir. అడ్జస్ట్మెంట్స్ అంటే ఏంటి, అవి ఎందుకు చేయాలి, అర్థమైందా? ఇంకైనా చెప్పాలా? అర్థమైంది సార్. కంటిన్యూ చేయమ్మా. నెక్స్ట్ మీనింగ్ కంటిన్యూ చేయి. Yes, sir. All these items have to be adjusted in final accounts with the help of adjustment entries. Addition or subtraction of the amounts to or from the revenue item at the time of preparation of final accounts is called adjustment. మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఒక అమౌంట్ యాడ్ చేయాలన్నా, ఒక అమౌంట్ తగ్గించాలి అన్నా, ఆ చేసే పద్ధతిని అడ్జస్ట్మెంట్ అంటారు. అడ్జస్ట్మెంట్ ఇష్టం వచ్చేది చేయకూడదు, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ద్వారా చేయాలి. ఆ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఓకేనమ్మా? నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే, నెంబర్ 1, ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్స్ రిలేటెడ్ టు ద అకౌంటింగ్ పీరియడ్ కెన్ బి అసర్టైన్డ్ యాక్యురేట్లీ. ఇదిగోండి, అసర్టైన్డ్ యాక్యురేట్ గా చేసాం. ఇది ఎక్స్పెన్స్, ఈ శాలరీ అనేది. ఎక్స్పెన్స్ కాకుండా ఇంకో ఇన్కమ్ తీసుకుందాం. మీరు ఇన్కమ్స్ తీసుకున్నా, ఎక్స్పెన్సెస్ తీసుకున్నా ఏం చేయాలంట, యాక్యురేట్ గా అడ్జస్ట్ చేయాలి. కరెంట్ పీరియడ్ మాత్రం రికార్డ్ చేయగలగాలి. అలా ఓన్లీ కరెంట్ పీరియడ్ మాత్రం రికార్డ్ చేయగలిగితే దాన్ని ఏమంటారమ్మా, అడ్జస్ట్మెంట్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఇలా అడ్జస్ట్ చేస్తేనే నెంబర్ 2, ప్రాఫిట్ ఆర్ లాస్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ యాక్యురేట్లీ. ప్రాఫిట్ ఆర్ లాస్ యాక్యురేట్ గా క్యాలిక్యులేట్ చేయగలం. చెప్పండి అమ్మా, శాలరీ పే 10,000 వేసేసి ఉంటే నాకు ప్రాఫిట్ కరెక్ట్గా వద్దునా, 9,000 వేసాను కాబట్టి కరెక్ట్గా వస్తుందా? 9,000. 9,000 9,000 sir. ఎగ్జాక్ట్ అమౌంట్ ఎంత? 9,000 10,000 కాదు, అది తప్పు. అది వేసి ఉంటే నా పేరు లేకుండా తప్పు చూపిద్దాను. సో అడ్జస్ట్మెంట్స్ వల్ల నా ప్రాఫిట్ ఆర్ లాస్ యాక్యురేట్ గా చూపిస్తుంది. నెక్స్ట్ అమ్మా, ట్రూ వాల్యూ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ కెన్ బి అసర్టైన్డ్ ఈజీలీ. ఓకేనా? సో దీని యొక్క 2 టైమ్స్ రికార్డ్ చేస్తాం కదమ్మా. నెక్స్ట్ సెకండ్ టైం రికార్డ్ చేస్తే ఎక్కడని చెప్పాను, బ్యాలెన్స్ షీట్స్ లో రికార్డ్ చేస్తాం. సో ఆ బ్యాలెన్స్ షీట్ లోని అసెట్స్ లయబిలిటీస్ కూడా యాక్యురేట్ గా రికార్డ్ చేయగలుగుతాం. సో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెన్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్. సో టోటల్ గా ఈ చాప్టర్ లో మీరు నేర్చుకునే అడ్జస్ట్మెంట్స్ ఎన్ని ఉన్నాయంట? 7 అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయంట. నెంబర్ 1, అడ్జస్ట్మెంట్ రిలేటింగ్ టు క్లోజింగ్ స్టాక్, అడ్జస్ట్మెంట్స్ రిలేటింగ్ టు ఎక్స్పెన్సెస్, adjustments relating to incomes, adjustment relating to assets, adjustments relating to debtors, adjustments relating to interest, and adjustment relating to drawings. Any doubt? ఇక్కడ వరకు నో సార్. అడ్జస్ట్మెంట్ అంటే ఏంటి, అవి ఎందుకు చేయాలనేది అర్థమైందా లేదా? Yes, sir. ఓకే ఓకే. సో ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఏంటో చూద్దాం. హెడ్డింగ్ పెడతారా? Yes, sir. హెడ్డింగ్ పెట్టినమ్మా, క్లోజింగ్ స్టాక్. ఫస్ట్ అడ్జస్ట్మెంట్ క్లోజింగ్ స్టాక్. అడ్జస్ట్మెంట్ నెంబర్ 1 క్లోజింగ్ స్టాక్. ఎస్ సార్. చెప్పండి నెంబర్ 1 క్లోజింగ్ స్టాక్ అంటే ఏంటో. ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మన దగ్గర ఉన్న గూడ్స్ ని క్లోజింగ్ స్టాక్ అంటాం సార్. ఎగ్జాంపుల్ చూద్దామమ్మా, ఎగ్జాంపుల్ చూద్దాం. నార్మల్ ట్రేడింగ్ అకౌంట్ తీసుకున్నాను. ట్రేడింగ్ అకౌంట్ లో లాస్ట్ ఇయర్ నుంచి వచ్చిన గూడ్స్ ని ఉంచుకుంటామా, పారేసుకుంటామా? ఉంచుకుంటాను సార్. 2 ఓపెనింగ్ స్టాక్ 100 ఉన్నాయమ్మా. కొత్తగా కొన్నాను ఈ సంవత్సరం నేను. 2 పర్చేజెస్ కొత్తగా కొన్నాను, ఒక 400 కొన్నాను. కరెంట్ ఇయర్ సేల్స్ చేశానమ్మా, బై సేల్స్ అకౌంట్ సేల్స్ చేశాను. ఎంత సేల్స్ చేశానంటే 300 సేల్ చేశాను. ఓకేనా? చూడండి, ఇంక మిగతా ఏం పట్టించుకోలేదు, నేను ఓన్లీ స్టాక్ గురించి మాట్లాడుతున్నాను. 100 కొన్నాను, సారీ 100 ఓపెనింగ్ స్టాక్ ఉంది,
ఓకేనా. కొత్తగా కొన్నదేమో 400 ఉంది, సేల్ చేసిందేమో 300 ఉంది. ఇంకా నా దగ్గర క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంటుంది? క్లోజింగ్ స్టాక్ ఎంత మిగిలిపోయింది చూడండి, 500. 200. 500 మైనస్ 300 ఎంత 200 మిగిలిందమ్మా? మిగిలిపోయింది సార్. 200 200. ఈ 200 ఏంటి? Closing క్లోజింగ్ stock. స్టాక్. ఆ క్లోజింగ్ స్టాక్ ఎంట్రీ చూడండి ఒకసారి. క్లోజింగ్ స్టాక్ ఎంట్రీ చూడండి. క్లోజింగ్ స్టాక్ Stock. అకౌంట్ డెటార్ టు ట్రేడింగ్ అకౌంట్ 200 అంతేనా కదా? Yes, sir. ఇదేనమ్మా ఎంట్రీ. Yes, sir. సో ట్రేడింగ్ అకౌంట్ ట్రేడ్ సైడ్ రికార్డ్ అయింది. సెకండ్ టైం క్లోజింగ్ స్టాక్ డెబిట్ చేసామా క్రెడిట్ చేసామా? డెబిట్ చేసాం సార్. డెబిట్ అంటే అసెట్ లయబిలిటీ. Assets. అందుకే బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ క్లోజింగ్ స్టాక్ అని చెప్పి 200 సెకండ్ టైం రికార్డ్ చేయాలి. అర్థమైందా లేదా? అవును, 2 టైమ్స్ ఎందుకు రికార్డ్ చేసామమ్మా? ఎందుకంటే ఇది అడ్జస్ట్మెంట్ కాబట్టి. అడ్జస్ట్మెంట్ షుడ్ బి రికార్డెడ్ 2 times because at the time of accounts these are not recorded. Freshly they are going to be recorded in financial statements. So hence we are following double entry system. We should record each and every adjustment 2 times. Very 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 important. Each and every adjustment. మీకు ఏ అడ్జస్ట్మెంట్ కనిపిస్తే అడ్జస్ట్మెంట్ ఎన్నిసార్లు రికార్డ్ చేయాలి? 2 times times, రికార్డ్ sir. చేయాల్సిందే. సో క్లోజింగ్ స్టాక్ ఎక్స్ప్లెనేషన్ అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? అర్థమైంది సార్. ఎవరికైనా డౌట్ ఉంటే చెప్తాను మళ్ళీ. అసలు ఈచ్ అండ్ ఎవ్రీ అడ్జస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. ఎనీ డౌట్స్? No, sir. ఓకే ఓకే. సో రాసుకున్నామా? హెడింగ్ పెట్టారా? క్లోజింగ్ స్టాక్ హెడింగ్ పెట్టారా? Yes, sir. Yes, sir. Closing stock is the stock of goods unsold at the end of the accounting year. Closing stock is the stock of goods unsold at the end of the accounting year. అకౌంటింగ్ ఇయర్ లో అమ్ముడుపోని గూడ్స్ ని ఏమంటామమ్మా? క్లోజింగ్ స్టాక్ అంటాం. దాని కింద అడ్జస్ట్మెంట్ ఎంట్రీ హెడింగ్ ఏమో అడ్జస్ట్మెంట్ ఎంట్రీ అని చెప్పడం. అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ఏంటి? క్లోజింగ్ స్టాక్ అకౌంట్ డెటార్ టు ట్రేడింగ్ అకౌంట్. క్లోజింగ్ స్టాక్ అకౌంట్ డెటార్ టు ట్రేడింగ్ అకౌంట్. ఎస్ సార్. నెక్స్ట్ అమ్మా దాని కింద హెడింగ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్. నెంబర్ 1, క్లోజింగ్ స్టాక్ should be shown on the credit side of trading account. Number 2, second accounting treatment. Number 2 ఏంటంటే closing stock should be shown on the asset side of the balance sheet. అంతే అమ్మ. క్లోజింగ్ స్టాక్ సంబంధించిన అడ్జస్ట్మెంట్ అంతే. అర్థమైందమ్మా? ఎస్ సార్. Yes, sir. ఓకే. నెక్స్ట్ హెడింగ్ పెట్టండమ్మా. నెక్స్ట్ హెడింగ్
నెక్స్ట్ హెడ్డింగ్ ఏం పెడతారంటే అడ్జస్ట్మెంట్స్ రిలేటెడ్ టు అసెట్స్. అడ్జస్ట్మెంట్స్ రిలేటింగ్ టు అసెట్స్. Adjustments relating to assets. Adjustments relating to assets. చెప్పండి అమ్మా, మన బుక్స్ లో అసెట్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? అసెట్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? మన బుక్స్ లో అసెట్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అయ్యింది సార్. అంటే అది ఎప్పుడు ఆ వాల్యూ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? మనం ఏం Cash చేస్తే వచ్చింది. అసెట్. అది కదమ్మా, ఒక అసెట్ ఉందిరా, బిల్డింగ్ అనే అసెట్ ఉందిరా. ఆ బిల్డింగ్ అనే అసెట్ మనం ఏం చేస్తే మన బిజినెస్ పెరుగుతుంది? పర్చేస్ చేస్తే సార్. మనం పర్చేస్ చేస్తే అసెట్ పెరుగుతుంది. ఓకేనా? ఏం చేస్తే తగ్గుతుంది? సేల్ చేస్తే సార్. సేల్ చేస్తారు. సేల్ చేస్తే తగ్గుతుంది. చేస్తే తగ్గుతుంది అసెట్. అంతేనా? ఎస్ సార్. పర్చేజ్ సేల్ కాకుండా ఒక అడ్జస్ట్మెంట్ ఉందమ్మా ఈ అసెట్ తగ్గడానికి. ఇంకోటి ఉంది, మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. అసెట్ తగ్గాలంటే ఇంకొక రీజన్ నేర్చుకున్నాం, Depreciation, sir. Depreciation, sir. డెప్రిషియేషన్. పర్చేజ్ సేల్ అని నార్మల్ థింగ్, డెప్రిషియేషన్ అనేది ఏంటి? అబ్నార్మల్ థింగ్, అడ్జస్ట్మెంట్ అనమాట. అర్థమవుతుందా? సో ఇప్పుడు చూద్దాం. అసెట్ మనం పర్చేస్ చేసాం అనుకోమ్మా, ఎంట్రీ చెప్పండి. Purchase account debit to asset account. ఓయ్, పర్చేస్ అకౌంట్ డెబిట్ క్యాష్ అకౌంట్ సార్. Asset account అసెట్ debit పర్చేస్ to చేస్తే పర్చేస్ cash ఎందుకు account. వస్తుంది? ఇద్దరు చెప్పారు పర్చేజ్ అని. అది Asset అసెట్ రా account బాబు debit. అని చెప్తుంటే మళ్ళీ పర్చేజ్ అంటారు మీరు. సారీ సార్. అసెట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. అసెట్ అకౌంట్ డెబిట్ ఎప్పుడు కూడా అసెట్ రా అన్నప్పుడు అసెట్ అకౌంట్ డెబిట్ రావాలి. అసెట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. అర్థమవుతుందా? Yes, sir. ఎప్పుడు ఇది పర్చేస్ చేసినప్పుడు. సేల్ చేసినప్పుడు క్యాష్ అకౌంట్ డెబిట్ Cash or అసెట్ bank account debit to క్యాష్ ఆర్ asset బ్యాంక్ account. అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్. అసెట్ అకౌంట్. ఇవి నార్మల్. ఇప్పుడు ఏంటి? డెప్రిసియేషన్. డెప్రిసియేషన్ వల్ల మన అసెట్ ఏమవుతుంది? డిక్రీజ్ Value అవుతుంది సార్. తగ్గిపోతుంది. Decrease అవుతుంది అది సార్. మనకి లాసా కదా? Yes, sir. Yes, sir. లాసెస్ ఏం చేయాలి? ఎస్ సార్. Debit, sir. డెబిట్ చేయాలి సార్. డెప్రిసియేషన్ అకౌంట్ డెటార్. సో ఈ డెప్రిసియేషన్ వల్ల మన అసెట్ పెరుగుతుందా తగ్గుతుందమ్మా? తగ్గుతుంది సార్. తగ్గుతుంది సార్. టు అసెట్ అకౌంట్. అర్థమైందా లేదా? Yes, sir. అర్థమైందా లేదా? Yes, sir. ఎస్ సార్. ఓకే. సో చూడండమ్మా, డెప్రిసియేషన్ డెబిట్ సైడ్ పడిందమ్మా. బ్యాలెన్స్ షీట్ లో రికార్డ్ చేయడం ఇదేనా అసెట్టా? నో సార్. No, sir. లాసెస్ అన్ని ఎక్కడ కనిపిస్తాయి? P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ టు డెప్రిసియేషన్ అకౌంట్. అర్థమైందా? ఈ డెప్రిసియేషన్ వల్ల బ్యాలెన్స్ షీట్ లో ఉన్న అసెట్స్ ఏమవుతాయమ్మా? అసెట్ తగ్గుతాయి, వాల్యూ sir. లోంచి లెస్ డెప్రిసియేషన్. ఎనీ డౌట్స్? No, sir. హెడ్డింగ్ పెట్టండి. డెప్రిసియేషన్. డెప్రిసియేషన్ కదా, సారీ, అడ్జస్ట్మెంట్స్ రిలేటెడ్ టు అసెట్స్ అని పెట్టారు హెడ్డింగ్. Yes, Yes, sir. sir. ఎస్ సార్. Yes, sir. అందరూ రాసుకోండి. ద వాల్యూ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ will decrease. The value of fixed assets will decrease year after year due to depreciation. The value of fixed assets will decrease year after year due to depreciation
which is considered as an expense, which is considered as an expense, which is considered as an expense and to be adjusted accordingly, ఎలా అడ్జస్ట్ చేయాలి రాయనమ్మా అడ్జస్ట్మెంట్ ఎంట్రీ హెడ్డింగ్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ఏంటి అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ఏంటి అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ఏంటమ్మా Depreciation account debit to asset account. రాయండమ్మా డెప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్ డెప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్ నెక్స్ట్ దాని కింద దాని కింద అకౌంటింగ్ ట్రీట్మెంట్ హెడ్డింగ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ హెడ్డింగ్ రాయ్ నెంబర్ 1 అకౌంటింగ్ ట్రీట్మెంట్ నెంబర్ 1 charge it on the P&L account debit side. Number 2 accounting treatment number 2 deduct it from the value of concerned asset. Deduct it from the value of concerned asset in the balance sheet. Deduct it from the value of concerned asset in the balance sheet. అర్థమైందా డౌట్ ఉందా అర్థమైంది సార్. సో ద illustration 6 ఓపెన్ చేయండి అందరూ. illustration 6 సో illustration 6 లో చూడమ్మా ఏమి ఇచ్చాడు మెషినరీ ఫర్నిచర్ బిల్డింగ్స్ ఇచ్చాడమ్మా. సో మెషినరీ ఎంత ఉంది వాల్యూ చెప్పండి 25,000. నెక్స్ట్ ఫర్నిచర్ 10,000. నెక్స్ట్ బిల్డింగ్స్ 80,000. కింద అడ్జస్ట్మెంట్స్ ఏమి ఇచ్చాడు డెప్రిసియేషన్ ఆన్ మెషినరీ 10%, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 2,500. డెప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ 5% ఇంటూ 5% ఎంత 500. బిల్డింగ్స్ 2%, 80,000 ఇంటూ 2% ఎంత 1,600. అర్థమైందా లేదా? ఏంటివి వాల్యూ ఆఫ్ డెప్రిసియేషన్. చెప్పండి అమ్మా. పిఎన్ఎల్ అకౌంట్ డెప్రిసియేషన్ ఏమైనా రాస్తాం 2 డెప్రిసియేషన్ అకౌంట్ 2,500 ప్లస్ 500 ప్లస్ 1,600 టోటల్ ఎంత 2,500 ప్లస్ 500 ప్లస్ 1,600 ఈజ్ ఈక్వల్ టు 4,600. పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ 2 డెప్రిసియేషన్ అకౌంట్ అని చెప్పి 4,600 రికార్డ్ చేశారు. అలాగే బ్యాలెన్స్ షీట్ లో కన్సర్న్డ్ అసెట్ ఫర్ ఎగ్జాంపుల్ మెషినరీ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది 25,000. అందులోంచి లెస్ డెప్రిసియేషన్ 2,500. అవుటర్ కాలం ఎంత వస్తుందమ్మా 22,500. నెక్స్ట్ కన్సర్న్డ్ అసెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ ఎంత ఉంది 10,000. లెస్ డెప్రిసియేషన్ ఎంత 500. అవుటర్ కాలంలో 9,500. మళ్ళీ కన్సర్న్డ్ అసెట్ బిల్డింగ్స్ 80,000. లెస్ డెప్రిసియేషన్ 1,600. అవుటర్ కాలంలో 78,400. ఎనీ డౌట్స్? ఎవరికన్నా తేజస్వి అర్థమైందమ్మా నీకు? Yes sir. సో 2 అడ్జస్ట్మెంట్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకేనా ఉన్నాయి? 5 sir. ఇంకా 5 ఉన్నాయి. ఓకేనా? మాక్సిమం రేపు కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. రేపు క్లాస్ నార్మల్ గా 8 to 8:45. థ్యాంక్ యూ. Thank you sir.